మనం ఫస్ట్ గూగుల్కి వెళ్ళి గేట్ 2026 రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాలి. తర్వాత వచ్చిన ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకి ట్యాబ్ ఓపెన్ అవుతప్పుడు అప్లికేషన్ అండ్ ప్రోటోకాల్ దగ్గరికి వెళ్తే మనకి ఇప్పుడు ఎన్రోల్ అవ్వడానికి ఐడి, పాస్వర్డ్, కింద ఒక సొల్యూషన్ చేయడానికి ప్రాబ్లం ఇస్తుంది. బిఫోర్ దిస్ ఆల్ మనం లాగిన్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ ఐడి మనకి ముందే ఉండాలి. సో కాబట్టి కింద రిజిస్టర్ అనే ఒక బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ని సో మీకు నచ్చినట్టు ఇవ్వండి. నేనైతే ఇనిషియల్ ప్లేస్లో ఫస్ట్ నా నేమ్ ఇచ్చాను, ఫస్ట్ నేమ్లో ఇనిషియల్ ఇచ్చాను, మీ ఇష్టం. ఎందుకంటే తర్వాత కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత నేమ్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. ఎస్, కంటిన్యూ క్లిక్ చేయాలి. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ మీరు ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. సో సేమ్ ఈమెయిల్ అడ్రస్ కింద కూడా ఇవ్వాలి, అది కన్ఫర్మ్ చేసుకోవటం తర్వాత. సో ఈమెయిల్ అడ్రస్ మీరు ఇచ్చే ముందు పర్ఫెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, లేదంటే తర్వాత మీకు ప్రాబ్లం వస్తుంది. మీకు తర్వాత పేమెంట్ రిసిప్ట్స్ కానీ మీకు ఐడి కానీ మెయిల్కి కూడా వస్తుంది. సో కాబట్టి పర్ఫెక్ట్గా ఇవ్వండి. మెయిల్ ఐడి మస్ట్ అండ్ షుడ్, మీరు యూస్ చేసే ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. సో దట్స్ ఇట్. తర్వాత ఫోన్ నెంబర్, మీరు యూస్ చేసే ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఏమని మీ ఐడి నోటిఫికేషన్లో కూడా ఎస్ఎంఎస్లో వస్తుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకొని ఇవ్వండి. ఫోన్ నెంబర్ క్లియర్ కట్గా చూసుకోండి. వన్స్ మీరు ఇచ్చేసిన తర్వాత లాస్ట్ వరకు మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ రాదు కదా, సో ముందే చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత సేమ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కింద ట్యాబ్లో కూడా సేమ్ నెంబర్ ఇవ్వండి, మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. సేమ్ మీరు పైన టాప్లో ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబరే కింద ఇవ్వండి. దెన్ ఇట్ కుడ్ బి ఈజీ ఫర్ యూ బోత్ అండ్ వితౌట్ ఎనీ ఎర్రర్స్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ ఇవ్వండి. తర్వాత అది మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలనుకుంటే ఆ పేజ్లో లాగిన్ అవ్వచ్చు. సో కరెక్ట్గా ఇవ్వండి పాస్వర్డ్. ఇప్పుడు నేను ఒక పాస్వర్డ్ ఇచ్చా చూసారు కదా, అలాగా ఒక పాస్వర్డ్ ఇవ్వండి మీరు కూడా 2 times. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకటి, మనం నార్మల్ పాస్వర్డ్ అవుతుంది. తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ ట్యాబ్ ఓపెన్ అవుతుంది మీకు. ఇప్పుడు మీకు ఎన్రోల్మెంట్ ఐడి మీ ఎస్ఎంఎస్లో వస్తుంది. సో దెన్ ఇక్కడ హియర్ ద డిక్లేర్ దట్ అని ఉంది కదా, ఆ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ ఫిల్లింగ్ గేట్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి మీకు యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2 పేపర్స్ మనం రాస్తాం. కొంతమంది 2 ఎగ్జామ్స్ లాగా రాయాలి, ఎలా అంటే డిఫరెంట్ బ్రాంచెస్లో నుంచి రాయాలనుకుంటారు. కొంతమంది కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా ఈసీఈ వాళ్ళే రాయాలనుకుంటారు. సో ఒక పేపర్ అయితే సింగిల్ పేపర్ పెట్టండి, 2 పేపర్స్ అయితే 2 పేపర్స్ పెట్టండి. మనం ఇప్పుడు ప్రజెంట్ సింగిల్ పేపర్కి చూద్దాం. సో మీరు అక్కడ ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు మీరు ఏ పర్సూ చేస్తున్నారో డిగ్రీ, ఆ డిగ్రీ గురించి అక్కడ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద కంటిన్యూ చేస్తున్నా కాబట్టి దాని మీద క్లిక్ చేశాను. కింద మీరు చూస్ చేసుకునే స్టేట్ బట్టే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి పడతాయి అన్నమాట. సో అక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ మీరు ఏ ఆప్షన్ పెడితే ఆ ఆప్షనే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ టైం బ్యాడ్ అయితే తప్ప సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ వెళ్ళాం. నేను ఫస్ట్ చాయిస్లో కడప పెట్టాను. నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీరున్న లొకేషన్ బట్టి మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో అది పెట్టుకోండి. మీరు దగ్గరలో ఉన్న లొకేషన్స్లో డిస్టెన్స్ పెట్టుకోకండి, బాగా చూసుకొని ఒకసారి పెట్టుకోకండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది. ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్, ఈ రెండిట్లో ఒక్కటైనా ఖచ్చితంగా వెరిఫై చేయాలి, లేదంటే మీకు ఎర్రర్ వస్తుంది. ఈ వెరిఫై చేసినప్పుడు మీకు మెయిల్లో వెరిఫైడ్ అని ఒక మెయిల్ కూడా వస్తుంది, అది ఒకసారి చూసుకోండి. సో డెఫినెట్లీ మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఏదో ఒకటికి కానీ వెరిఫై చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మంత్, ఇయర్ కరెక్ట్గా ఇవ్వండి. యాజ్ పర్ ఆధార్ కార్డ్ మీరు చూసుకొని కరెక్ట్ది ఇవ్వండి. తర్వాత జెండర్, నేషనాలిటీ, కేటగిరీ అంటే క్యాస్ట్, దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఓసీ అయితే కనుక ఓబీసీ ఆప్షన్ పెట్టుకోండి. కరెంట్లీ పార్ట్నర్ రెసిడెంట్స్ ఇండియా కాబట్టి ఇండియాలోనే పెట్టుకోండి. స్టేట్ ఏదైతే అదే. ఇక్కడ వ్యాలిడ్ ఫోటో ఐడి అని ఒకటి వస్తాడు. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఫోటో ఐడి ఇష్యూస్, ఓటర్ ఐడి ఎక్సెట్రా ఇవే ఆప్షన్స్ ఉంటాయి, ఇంకేం లేవు. దీంట్లో ఒకటి క్లిక్ చేసుకోండి, మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో అది. డెఫినెట్లీ
మంచి చూస్ చేసుకోవాలి మీకు కంఫర్టబుల్గా ఉండేది. ఆ వ్యాలిడ్ ఐడి ఎక్కడ మనకి ఇవ్వండి. ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ మీద మనకి 11 డిజిట్ కోడ్ సంథింగ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత నేమ్ ఆఫ్ ది పేరెంట్ ఇవ్వండి. తర్వాత గార్డియన్కి మీకు రిలేషన్ ఏంటో చూసి అది ఇవ్వండి. తర్వాత ఆ గార్డియన్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏ కంట్రీ కింద వస్తుందో దాన్ని బట్టి ఇవ్వండి. ఇండియా అయితే 91 వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీరు అడ్రస్ ఆప్షన్కి క్లిక్ చేసుకోండి. సేవ్ చేయండి ప్రతిదీ. తర్వాత ఫస్ట్ పిన్ కోడ్ ఏంటంటే మీరు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వండి. కంట్రీ ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ, స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, మీరున్న ప్లేస్ నుంచి అడ్రస్ లైన్ యాజ్ పర్ ఆధార్ మీరు కరెక్ట్గా అడ్రస్ ఇవ్వండి. ఫస్ట్ లైన్లో ఆప్షనల్గా మీరు ఇంకేమైనా పెట్టుకోవాలనుకుంటే 2 ప్లేసెస్ ఇచ్చారు కదా, 2 బ్లాక్స్ ఇచ్చారు కదా, అక్కడ యాక్సెస్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మెయిన్లీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాలేజ్ పిన్ కోడ్ చూసి పెట్టండి. మీ కాలేజ్కి ఏ పిన్ కోడ్ అయితే వస్తుందో అది అండర్ ఏ యూనివర్సిటీ కింద వస్తుందో ఆ యూనివర్సిటీ కింద పెట్టండి. ఐ మీన్ ఏ కంట్రీలో అని. తర్వాత అదే స్టేటు అది అక్కడే పెట్టండి. కాలేజ్ ఆర్ సిటీ, టౌన్, మీ కాలేజ్ సిటీలో ఉన్న టౌన్లో ఉన్న ఎక్కడ ఉంటుందో చూసి అది పెట్టండి. మీ రోల్ నెంబర్, మీకు యూనిక్ ఐడి ఉంటుంది కదా, మీకు ఐడి కార్డులో ఇస్తారు మీరు కాలేజ్లో జాయిన్ అప్పుడు, అది ఇక్కడ పెట్టండి. తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ, మీ డిగ్రీ ఏం చేస్తున్నారు, ఎంటెక్ అయితే ఎంటెక్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్, బీటెక్ అయితే బీటెక్. డిసిప్లిన్ అండ్ క్వాలిటీ డిగ్రీ, ఇక్కడ మీరు పర్సూ చేసే డిగ్రీ ఏంటో చూసుకొని పెట్టాలి. నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పెడుతున్నా ఎందుకంటే నేను సిఎస్సి స్టూడెంట్ కాబట్టి. తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చూసి పెట్టండి. 2026 అయితే 2026, 2027 అయితే 2027. మీ ఇన్స్టిట్యూట్ నేమ్, మీ కాలేజ్ నేమ్ ఇక్కడ పెట్టాలి. అంటే మీ కాలేజ్ అండర్ ఏ యూనివర్సిటీ కింద వస్తుంది, లేదంటే మీరు యూనివర్సిటీ విత్ ఏపీ లా లైక్ అలా ఉంటే ఆ యూనివర్సిటీయే పెట్టండి. ఆర్ఎల్స్ అండర్ జేఎన్టీయూకేలో ఉంటే జేఎన్టీయూకే అని పెట్టండి. ఇక్కడ మీ కాలేజ్ నేమ్ కొట్టండి. ఎగ్జాక్ట్లీ మీ కాలేజ్ పేరు ఏదైతే ఉంటుందో మీరు అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ అబౌట్ ట్యాబ్స్లో వస్తుంది. అదే మీరు ఎగ్జాక్ట్గా క్లిక్ చేయండి. సేవ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి మీరు కరెక్ట్గా పెట్టిన తర్వాత పిన్ జిప్ కోడ్ కాలేజ్ది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్, దిస్ ఈజ్ ద మెయిన్. ఇక్కడ మీరు ఫోటో అప్లై చేయాలి. మీ ఫోటో ఎగ్జాక్ట్ సేమ్ ఇక్కడ వాడే అడిగిన ప్రిస్క్రిప్షన్లోనే ఎగ్జాక్ట్ సేమ్ సైజ్ ఉంటేనే అప్లోడ్ అవుతుంది, లేదంటే అప్లోడ్ అవుతుంది. కింద మీ సిగ్నేచర్, మీరు ఏ సిగ్నేచర్ అయితే వస్తుందో అదే మీ హాల్ టికెట్లో కూడా వస్తుంది. తర్వాత మీరు ఏ ప్రూఫ్ అయితే ఐడిగా ఇచ్చారో ఆ ఐడి ఇక్కడ అప్లోడ్ చేయాలి. సేమ్ ఎంత సైజులో అడిగితే అంత సైజులో, లేదంటే మీకు అప్లోడ్ అవ్వదు. అది మీరు ఇది ఎక్కడి నుంచి తెలుసుకున్నారో అది క్లిక్ చేయండి. మీరు దేనికోసం ఈ ఎగ్జామ్ రాస్తున్నారో అది కూడా క్లిక్ చేయండి. అది సేవ్ చేసి క్లిక్ చేయండి. తర్వాత డిక్లరేషన్ వస్తుంది, ప్రీవ్యూ. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ డిక్లరేషన్ వచ్చేసరికి మీకు లాస్ట్ పేమెంట్ మెథడ్ ఉంటుంది. పేమెంట్ మెథడ్కి వెళ్ళాక అప్పుడు మీరు అక్కడ పేమెంట్ క్లియర్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిందని. డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేసుకుంటే అక్కడితో మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే August 28, 2025 అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి September 28 విత్ లేట్ ఫీజ్తో October 9th వరకు ఉంది. సో దీన్ని బట్టి చూసుకుని ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.